సరిగమ పదని. హాయ్ టీచర్, నాకు సంగీతం నేర్పుతావా? మొహం చూడు మొహం. సైకిల్ కి లైసెన్స్ ఉందా? సైకిల్ కి ఎందుకండి లైసెన్స్? సరే నీకైనా ఉందా? దేనికి? కారణం లేకుండా దేనికై కొడుతున్నావు? చెప్తారా, కల్పులో వారొస్తే పెట్రోల్ రేటు పెరుగుతుంది, ఇక్కడ ఎందుకు తోటకూర రేటు పెరుగుతుంది? నన్ను అడిగితే నాకేం తెలుసయ్యా? తిరుపతి లడ్డు ఢిల్లీలో దొరుకుతుందిరా. అలాగా? కలకత్తా రసగుల్లా ఎందుకని ఇక్కడ దొరకదు? అది నన్ను అడిగితే. డబ్బింగ్ సినిమా ఇక్కడ 100 రోజులు ఆడుతుంది, అదే తెలుగులో తీస్తే ఎందుకు రాడదావు? సరే ఏ చేత కొడదాం? 2 చేతులతో కొడదాం. అమ్మో, నువ్వెందుకు కొడుతున్నావు నాకు అర్థమైంది. ఇక సచ్చిన ఈ జన్మలో ఈ వీధిలో రారా దేవుడు. అమ్మో. శభాష్ వెంకటేష్. నాకు వీధిలో ఉన్న ప్రాబ్లమ్స్ కలక ఇంట్లో కూడా విలన్ తెచ్చి పెడతారా? ఏమండే, ఏమిటండి అది? ఏమిటి? అబ్బే అదేం లేదు బాబు, ఈ గది వాడకుండా ఖాళీగా ఉంది, నీలా మంచి వాళ్ళు ఎవరైనా వస్తే ఇద్దామని. కళ్ళెదురుగా ఈడొచ్చిన పిల్లని పెట్టుకుని. ఈడొచ్చిన అటు కాదు ఇటు, నీ భార్య గురించి చెప్తున్నాను. నేను ఆమెతో మాట్లాడతాను, కౌగిలించుకుంటాను. ఇది మీకు తప్పుగా అనిపిస్తుందా? అనిపించదు. ఇదే వచ్చేవాడు చేస్తే అదెలా కుదురుతుంది? మేము ఇల్లు మాత్రం అతికిస్తున్నాం. ఈ కాలం కుర్రాళ్ళని నమ్మకండి. మీరు ఒకసారి వస్తారా? సారా సరే, మీ ఆవిడ యవ్వనం చూసి మీరు ఆవిడ బయటికి వెళ్ళినప్పుడు అందరూ తండ్రి కూతురు ఆఫీసులో వచ్చాయి. ఎస్ సార్, ఇక్కడేదో రూమ్ ఖాళీగా ఉందని చెప్పారు. పైకి రండి. మంచి ఏరియా అండి, పక్కనే గుడి ఉంది, రోజు దేవుడి దర్శనం చేసుకోవచ్చు. మేము వచ్చింది ఆ అమ్మాయి దర్శనం కోసం సార్. అర్థమైంది. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. హౌస్ ఓనర్ ఎలాంటి వాడండి? నైస్, వెరీ నైస్ లేడీ. లేడీ అంటే అవి మంచిదే, కానీ ఆ ఇంట్లో పని మనిషి ఉన్నాడు. అతను ఇప్పుడు ఢామ్ ఢూమ్ అంటూ మొగుడులో ప్రవర్తిస్తాడు. డోంట్ వరీ సార్, అతను మేము కేర్ చేయం. గుడ్, వెరీ గుడ్. నమస్కారం. ఎవరయ్యా మీరు? పనవాడు అనుకుంటా. వీడితో మనకు పని ఏంట్రా? నమస్కారం మేడం, మీకు ఎంత అద్దె కావాలన్నా ఇస్తాం. నేను అడుగుతుంటే ఆవిడతో మాట్లాడతారేమయ్యా? నోరు మూసుకుని తోట పంచుడు. మహాలక్ష్మి లాంటి మీకు ఎంత అడ్వాన్స్ అయినా ఇస్తాం. ఒరేయ్, నా కళ్ళ ముందు ఇలా మాట్లాడుతున్నారంటే. అతనికి ₹1 ఇచ్చి టీ తాగమని చెప్పరా. దామ్మా దా. మేడం, మేము ఇంత ముందు రైల్వే కాలనీలో ఉండేవాళ్ళం. ఆ ఇంటి ఓనర్ కి 10 సంవత్సరాలుగా పిల్లలు లేరు. వాళ్ళ అదృష్టం బాగుండి మేము వెళ్ళిన 1 సంవత్సరంలోనే ఒక బాబు ఒక పాప కవల పిల్లలు పుట్టారు. చాలు.